నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. ప్రజలు అధికారం ఇచ్చింది దోచుకోవడానికి అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి ఆయన నాయకుల 5 ఏళ్ల పాలన సాగింది. అందుకు నిదర్శనమే ఇప్పుడు రోజుకొక కుంభకోణం, రోజుకొక కబ్జా బయటకు వస్తున్న పరిస్థితి. అయితే నిన్న మొన్నటి వరకు మనం విన్నాం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి కూడా భూములను ఆక్రమించారు అని చెప్పి. ఆ విషయానికి వస్తే స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా దాచేపల్లి దగ్గర కొన్ని భూములను ఆక్రమించారని చెప్పి ఆయన పైన కూడా మరి స్వయంగా పవన్ కళ్యాణ్ గారు కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు ఆ కోవలోకే భూమన కరుణాకర్ రెడ్డి గారు కూడా వచ్చి చేరారు. తిరుచానూరులో స్వర్ణముఖి నది పక్కన ఉన్నటువంటి 9 ఎకరాల ఇనాం భూమిని ఆయన భూమిలో కలిపేసుకున్నారని, దాన్ని కబ్జా చేశారని చెప్పి తాజాగా రెవెన్యూ శాఖ అధికారులు అయితే ధృవీకరించడం జరిగింది. ఈ నేపథ్యంలో రెవెన్యూ నిరోధక చట్టం కింద ఆయన పైన చర్యలు ఉండబోతున్నాయని చెప్పి రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు. సో పక్క ఇంత జరుగుతుంటే ఈ రోజు ఆయన ప్రెస్ మీట్ పెట్టి భూమన గారు ఈ అంశంపై మాట్లాడకుండా తిరుపతి తొక్కేసలాట ఘటనలో తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడికి క్లీన్ చిట్ ఇచ్చిన నేపథ్యంలో అది కంటి తురుపు చర్యగా ఆయన అభివర్ణిస్తున్నారు. మరి దానిపైన వచ్చినట్టు ఆరోపణలు ఆయన ఏమన్నా స్పందించే అవకాశం ఉందా? ఇవన్నీ కూడా ఈ రోజు డిబేట్ లో చర్చించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు డిబేట్ లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం మేడం. నమస్కారం సార్. నమస్తే మేడం, మీరు కూడా వినే ఉంటారు, భూమన కరుణాకర్ రెడ్డి గారు తిరుపతిలో ఏం జరిగినా కూడా వెంటనే వచ్చేసి ప్రెస్ మీట్ పెట్టి అక్కడ వేద విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది, గోవులు చనిపోతున్నాయి, ఇలా ప్రతిదీ కూడా రాద్ధాంతం చేయటం. నేను భగవంతుడికి పరమ భక్తుని అని చెప్పుకుంటారు. మరి అక్కడ చాలాసార్లు ఆయన చైర్మన్గా కూడా పనిచేశారు. సో ఇంత చేసినటువంటి వ్యక్తి తిరుచానూరులో ఈరోజు భూములు దోచుకున్నారని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి. సో ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే దేవుడికి సంబంధించి ఇప్పటికే ఆయన చేసినటువంటివి చాలా బయటకు వచ్చాయి, ఇప్పుడు తాజాగా భూముల అంశం కూడా మీరేం చెప్తారు? మీరే అంటున్నారు కదా, ఆయనకి చాలా భక్తి ఎక్కువ, దేవుడి భక్తి. తర్వాత అందుకని ఆయన ఎవరిది భూములు తీసుకున్నాడు, ఆయన కబ్జా చేశాడు దేవుడికి సంబంధించిన, కాబట్టి ఆయనకి హక్కు ఉందని అనుకుంటున్నాడు ఆయన. మీరు అన్నట్టుగా గోవులకి ఏదో అయిపోయిందని పెద్ద రాద్ధాంతం చేశారు. కల్తీల గురించి మాట్లాడతారు, వాళ్ళు లడ్డు కల్తీ గురించి మాట్లాడరు, నెయ్యి కల్తీ గురించి మాట్లాడరు. అలాంటి వాటికి ప్రెస్ మీట్లు పెట్టరు. అంటే లేనిది ఉన్నట్టు చూపించడానికి, లేకపోతే ఉన్నది లేనట్టు చూపించడానికి వాళ్ళ ప్రెస్ మీట్లు ఉంటాయి. ఇవాళ మీరు చెప్పినట్టుగా స్వర్ణముఖి నది పక్కన ఉండే 15 ఎకరాల భూమి ఆయన భార్య రేవతి గారు, అభినయ్ వాళ్ళ కొడుకు అభినయ్ పేరిట ఉంది. ఇందులో 9 ఎకరాలు వాళ్ళు కబ్జా చేశారు. అది దేవాలయ భూములు, అంటే ఈనాముగా వచ్చిన భూముల్ని వాళ్ళు కబ్జా చేయటం జరిగింది. అంటే నేను టీటీడీలో పనిచేశాను, అప్పట్లో ఆయన టీటీడీ చైర్మన్గా చేశారు కదా. సో నేను దేవుడికి నేను పరమ భక్తుడిని కాబట్టి దేవుడి భూములు తీసుకోవటంలో తప్పే ఉంది అనుకున్నాడేమో ఆయన. అంటే మీకు వైసీపీ వాళ్ళ ఇదేంటంటే వాళ్ళ నినాదమే అది, దాచుకో ఒకటైతే అది మనదే అనే ఒక భ్రమలో వాళ్ళు ఉంటారు. ఏదైనా సరే ఆంధ్రప్రదేశ్ మనదే. ఆంధ్రప్రదేశ్లో ఉండే ఏ ఇదైనా కూడా, అంటే ఏ ఖనిజాలైనా, ఏ భూములైనా, ఏ దేవాలయాలైనా వాళ్ళ కిందకే వస్తాయని వాళ్ళు ఇలా ఆక్రమించుకోవటానికి చూస్తారు వాళ్ళు. కాబట్టి ఇవాళ భూమన కరుణాకర్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి దాని గురించి మాట్లాడకుండా సుబ్బారాయుడికి ఇచ్చిన క్లీన్ చిట్ గురించి మాట్లాడటం, కంటి తుడుపు చర్య అంటాం, ఇవన్నీ కూడా వీళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ అంటారు చూడండి. కూటమి ప్రభుత్వాన్ని వాళ్ళు ఏదైతే డైవర్షన్ పాలిటిక్స్ అంటున్నారో అవి చేసేది యాక్చువల్గా వైసీపీ వాళ్ళు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఎన్ని కబ్జాలు చేశారు ఇందాక మీరు చెప్పారు. అంటే మీరు ఒక వైజాగ్ తీసుకుంటే వైజాగ్లో మనకి తెలుసు ఎంత కబ్జాలు జరిగాయి. విజయసాయిరెడ్డి పేరు అప్పట్లో ఎలా వచ్చింది, తర్వాత ఆయన ఎవరు ఐఏఎస్ ఆఫీసర్, ఆయన 800 ఎకరాలు, జవహర్ రెడ్డి గారు 800 ఎకరాలు ఎట్లా చుక్కల భూములు ఆయన పేరున రాయించుకోవటానికి చూశారు. మనం వైజాగ్ చూసాం. అదేవిధంగా మీరు ఏ ప్రాంతం తీసుకోండి, ఆ ప్రాంతంలో ఒక వైసీపీ వాళ్ళ కన్ను పడుతుంది. అది అధికారి కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, లేదా ఎక్స్ కావచ్చు, లేదా జగన్మోహన్ రెడ్డి కన్నే పడవచ్చు, మనకు తెలియదు. కాబట్టి భూములన్నీ కూడా ఇవాళ వైసీపీ వాళ్ళ హయాంలో ఎక్కడెక్కడ ఎంతంత కబ్జాలకి గురయ్యాయో చూడాల్సిన పని రెవెన్యూ శాఖది. అంటే ఇవాళ ఈ 9 ఎకరాలు పట్టేసుకుంటే సరిపోదు, నేను చెప్తున్నది అది. ఇవాళ 9 ఎకరాల మీద మంత్రి గారి దృష్టి పడింది, అంటే దీన్ని ఇలా కబ్జా చేశారు అని. అదేవిధంగా ఇందాక మీరు చెప్పినట్టు పెద్దిరెడ్డి గారు అయితే ఏకంగా అటవీ భూముల్లో ఆయన కొంతమేర ఆయన కబ్జా చేసి 72 ఎకరాల చిల్లరంతో అందులో కొంత భాగం కబ్జా చేసి వాళ్ళ పని వాళ్ళకి ఆయన ఇళ్ళు కట్టించి ఇచ్చాడు. అంటే చాలా గొప్ప మనసు. అంటే నేనే తింటాం కాదు, నా పని వాళ్ళకు కూడా ఇస్తాము.
ఇప్పుడు గతంలో కవిత గారు మా పని వాళ్ళకి ఇచ్చేసాను 11 ఫోన్లు అంది. అంటే వీళ్ళందరికీ కూడా ఎంత విశాల హృదయం అంటేనండి, అంటే అది వాళ్ళ సొంత డబ్బు కాదు కదా. ఇప్పుడు కష్టార్జితం అయితే ఇవ్వటానికి ఒక సెకండ్ మనం ఆలోచిస్తాం ఏదైనా కూడా, కానీ మనది కష్టార్జితం కానప్పుడు ఇలాగే ఉంటుంది. మీకు కష్టార్జితం అంటే ఒక కథ గుర్తుకొచ్చింది నాకు. ఒక పిల్లాడు అంటే చాలా మొండివాడు అనమాట. తల్లి తండ్రి మాట వెంటూ జులాయిగా తిరుగుతూ ఉంటాడు. వాడు రోజు తల్లిని సతాయించి రోజుకో రూపాయి పట్టుకెళ్తూ ఉంటే తండ్రికి తెలియకుండా తల్లి ఇస్తుంది, అంటే తల్లి పాడు చేస్తుంది వాడిని. సో తండ్రికి ఇది తెలిసి కోపం వచ్చి ఒకరోజు బాగా కొట్టి, నీకు సిగ్గుంటే నువ్వు నీ కష్టార్జితం తెచ్చివు ఒక్కరోజు అంటాడు. అంటే వాడు కష్టపడకుండా వస్తాడు, తల్లిని అడిగి రూపాయి తీసుకెళ్ళి తండ్రికి ఇస్తాడు. తండ్రి దాన్ని తీసుకెళ్ళి పొయ్యిలోకి విసిరేస్తాడు. వాడు ఏం మాట్లాడు. అట్లా ఒక 4 రోజులు జరుగుతుంది. జరిగాక 5వ రోజు తల్లి అంటుంది, ఇంకా నేను ఇవ్వలేను, వాళ్ళు నా దగ్గర ఒక రూపాయి కూడా లేదు, నువ్వేం చేసుకుంటావు చేసుకో, రేపటి నుంచి నన్ను అడగద్దు అంటుంది. వాడు మర్నాడు పౌరుషానికి వెళ్ళి కష్టపడి రూపాయి సంపాదించి తెచ్చి తండ్రికి ఇస్తాడు. ఇస్తే తండ్రి తీసుకెళ్ళి పొయ్యిలోకి విసిరేస్తాడు. విసిరగానే వాడు పరిగెట్టుకుని వెళ్ళి, నాన్న ఇది నేను నా డబ్బు ఇది అని వాడు ఆ మంట నిప్పుల్లోంచి అది తీస్తాడనమాట. అప్పుడు తండ్రి అంటాడు, నీలో మార్పు వచ్చింది, నువ్వు చాలా కష్టపడ్డావు. ఇది ఎందుకు చెప్పానంటే వైసీపీ వాళ్ళకి ఈ కథ వర్తించదు, ఇది నిజాయితీ పరులకి వర్తిస్తుంది. నేను అంతవరకే చెప్తున్నా. కాబట్టి కష్టార్జితం అంటే తెలియకుండా పెరిగిన జగన్మోహన్ రెడ్డి, కష్టపడే తత్వం తెలియని అప్పటి మంత్రులుగా ఉన్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా అప్పనంగా వస్తుంది కాబట్టి దేన్నైనా ఆక్రమిస్తారు. ఇవాళ భూమన కరుణాకర్ రెడ్డి అదే చేశారండి. ఇవాళ మీరు వాళ్ళు ఎవరు ప్రెస్ మీట్ పెట్టినా వాళ్ళు స్కాముల గురించి మాట్లాడతారు, కానీ ఆ స్కాములు మా వాళ్ళు చేశారు, అయితే ఇంత మేము తినేసామని ఎవడు మాట్లాడు. అందుకని మీరు ఎవరిని తీసుకుని ఇలాగే ఉంటుంది. సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద కూడా వచ్చింది భూములు ఆక్రమించాడని. ఇంకా చాలామంది ఉన్నారు వైసీపీలో. పోనీ 2014 ముందు వీళ్ళందరివి ఆస్తులు తీసుకుని 2019 నుంచి 24 వరకు ఆస్తులు తీసుకోండి. నేను 19కి ముందు కూడా అంటల్లా, 14 ముందు ఆస్తులు, 2014కి ముందు వీళ్ళ ఆస్తులు, 2019 to 24 మధ్యలో వీళ్ళ ఆస్తులు ఎంత ఉన్నాయి చూస్తే అప్పుడు వీళ్ళు ఇంకా ఎంత కబ్జాలు చేశారు, ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇంకా ఎన్ని బినామీలు ఉన్నాయి. ఎందుకంటే ఇవాళ మనం చూసాం బినామీలతో నడుస్తున్న కథ అంతా కూడా లిక్కర్ స్కామ్లో. కాబట్టి బినామీలు కూడా దృష్టి పెట్టాలి. ఇప్పుడు అనగాని సత్యప్రసాద్ గారు ముందు చేయాల్సిన పని ఏంటంటే ఈ 9 ఎకరాలే కాకుండా ఇంకా అసలు బినామీల పేరున ఎన్ని ఇనాము భూములు తినేశారు, ఎన్ని దేవాలయాలు ఇంకా కబ్జా చేశారు, ఎన్ని సత్రవులు మాయమైపోయాయి. ఆ మధ్యన మఠాల భూములు కూడా మీకు చాలా గందరగోళాలు వచ్చాయి. చాలా మఠాలకి ఇస్తారనమాట. మీకు రాజులు ఎలా ఇచ్చేవారంటే ఈ భూములు అనేవి ఒక గుళ్ళకే కాకుండా సత్రాలు కట్టడానికి మఠాలకి, స్వామీజీలకి అట్లా ఇచ్చేసేవాళ్ళు. కాబట్టి ఇవన్నీ కూడా ఏమయ్యాయి గతంలో ఇంకొకటండి, శ్మశానాలు కూడా ఆక్రమించేసి ఉంటారు, అది కూడా మర్చిపోకూడదు. సో శ్మశానాలు ఏమైనా మాయమైపోయాయా, సత్రాలు మాయమైపోయాయా, మఠాలు మాయమైపోయాయా, అసలు గుళ్ళే మాయమైపోయాయి. ఇవాళ మీరు ఇంకో విషయం, అక్కడ తిరుపతిలో ఇంకా ఎన్ని కబ్జాలు ఉన్నాయంటే మంగళం అనే ఒక ప్రాంతంలో వాళ్ళు ఫ్లాట్స్ వేసి ఆ ఫ్లాట్స్ 650 ఫ్లాట్స్ అందులో ఆక్రమించారు. ఇంకో చోట ఇప్పుడు ఒక వినాయకుడిది ఫస్ట్ ఒక దిన్నె కట్టేసి ఒక వినాయకుడిని పెట్టేసి భూమి ఆక్రమించారు, అక్కడ ఆల్రెడీ ఒక గుడి ఉంది. ఇట్లా రకరకాలుగా మనం వింటున్నాం. కాబట్టి కొత్తగా ఏం వెంచర్స్ వచ్చాయి, కొత్తగా వీళ్ళు ఏమైనా గుళ్ళు కట్టారా, కొత్తగా ఏం చేశారు, ఎట్లా కబ్జా చేస్తున్నారు. ఇప్పుడు ఈయన ఆక్రమించిన దాంట్లో తిరుచానూరులో అది ఎకరం 50 కోట్లు అంత ఉంది. కాబట్టి ఇవాళ వీళ్ళు 9 ఎకరాలంటే ఆలోచించుకోండి మీరు. సో దీని మీద ఎంక్వైరీ జరగాలంటే వీటికి అసలు అంతం లేదన్నమాట. ఈ 5 ఏళ్ల కాలంలో ఓ పక్క పరిపాలన కొనసాగిస్తూ మరో పక్క ఒక్కొక్క శాఖలోనూ ఎన్నెన్ని కబ్జాలు జరిగాయి. భూ కబ్జానే కాదు, అన్ని రకాలుగా కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఈ కూటమి ప్రభుత్వం మీద ఉంది. సార్, తిరుపతిలో అధికారం వచ్చింది కదా అని చెప్పి 3 ఫ్యామిలీలు కలిపి తిరుపతిని అడ్డంగా దోచేశాయని, ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి గారి విషయానికి వస్తే రాజకీయ విలువల గురించి అలాగే దేవుడి సేవల గురించి ఆయన ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. మరి అలాంటి వ్యక్తి మరి ఇప్పుడు 50 కోట్ల విలువైన ఈ ఇనాం భూములను కబ్జా చేయాలని ఎలా అనిపించింది? మరి ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలను ఏ విధంగా చూడొచ్చు? అసలు ఈ 3 ఫ్యామిలీల్లో ఎలాంటి కబ్జాలు, అంటే అడవుల దగ్గర నుంచి భూముల వరకు దేన్ని వదలకుండా కూడా కబ్జా చేశారని విన్నా. సో మీరేం చెప్తారు సార్ దీని మీద? కొండ మీద దేవుడు, కొండ కింద దొంగలు, భూ కబ్జాదారులు. అంటే అడవులు కబ్జా చేసినాడు ఒకటైతే, మఠం భూములు కబ్జా చేసినాడు ఇంకొకడైతే, స్వర్ణభూమి నదినే కబ్జా చేసినాడు ఇతను అనమాట.
తనేమో నోరు తెరిస్తే ధర్మ పన్నాలు వల్ల వేస్తాడు, హైందవ సంస్కృతి గురించి మాట్లాడతాడు, అసలు భగవద్గీత లేకపోతే ఏంటి ఇప్పుడు అక్కడ ఆ భూముల్లో కూడా ఏమన్నా గోశాల కట్టించాడా? అంటే వీళ్ళు కబ్జా చేసిన భూముల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పెడతారు, వీళ్ళు కబ్జా చేసిన భూముల్లో ఒక గుడి కట్టిస్తారు, గోశాల పెడతారు. అంటే ప్రజల్ని ఎలా వంచిస్తారు, ఎలా నమ్మిస్తారు. అతనికి ఒకటికి భాస్కర్ అవార్డు ఏదో వచ్చింది, ఇతనికి ఆస్కార్ అవార్డు అనమాట. ఎవరు? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. మీరు 3 కుటుంబాలు అన్నారు, చెవిరెడ్డిది ఒక కుటుంబం, భూమనదొక కుటుంబం, ఇక అసలు ఘనాపాటి ఎవరైనా పెద్దిరెడ్డిది ఒక కుటుంబం, తండ్రి కొడుకులు, పెద్దిరెడ్డి తండ్రి కొడుకులు. ఏది? మిథున్ రెడ్డి, రామచంద్రారెడ్డి. ఎక్కడున్నాడు మిథున్ రెడ్డి? జైల్లో ఉన్నాడు. అంటే కొడుకు జైల్లో, తండ్రి ములాఖత్. ఎక్కడున్నాడు భాస్కర్ రెడ్డి? జైల్లో. అంటే తండ్రి జైల్లో, కొడుకు ములాఖత్కి వెళ్తున్నాడా? మోహిత్ రెడ్డి. ఇప్పుడు వీళ్ళిద్దరూ బయటే ఉన్నట్టున్నారు, ఈ తండ్రి కొడుకులు. మరి వీళ్ళల్లో ఎవరు జైలుకి వెళ్తారు? ఎవరు? భూమన కరుణాకర్ రెడ్డి వెళ్తాడా? భూమన అభినవ్ రెడ్డి వెళ్తాడా? నెక్స్ట్ భూమన వంతేనా? అనగానే సత్యప్రసాద్ నోటీసులేవో పంపిస్తున్నానని అన్నారు. అసలు బుగ్గ మఠం అని అక్కడ ఒక మఠం ఉంటుంది. మేడం ఇందాక మఠం భూముల గురించి మాట్లాడారు. 125 ఎకరాలంట చంద్రగిరి రాజులు ఇచ్చారు ఆ మఠానికి. ఎందుకని? స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు వాళ్ళు రాత్రి బస చేయటానికి, వాళ్ళకి ఏదైనా ఆహార వసతులు కల్పించడానికి ఒక మఠం. ఆ మఠానికి మరి ఎన్ని ఎకరాలు? 125 ఎకరాలు కేటాయిస్తే 35 సెంటు ఉందంట. అంటే ఎక్కడ 125 ఎకరాలు, ఎక్కడ 35 సెంటు, మొత్తం కబ్జా. అంటే ఆ మఠం భూముల్లో వీళ్ళు విల్లాలు, రాజప్రసాదాలు కట్టారు ఒక్కొక్కళ్ళు అందరూ. ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏమంటాడు? నాకు తెలియకుండా మా తమ్ముడు కొన్నాడు బుగ్గమఠం భూములు అంటున్నాడు. అంటే అసలు పట్టా పుట్టించిందేమో 4 ఎకరాలకి, అది కూడా పుట్టించిందే, అది కూడా కొన్నది కాదు, కానీ కలిపేసుకున్నది ఇంకొక 5 ఎకరాలు. దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కట్టారు, దాంట్లో ఒక గుడి కట్టాడు, ఒక శివాలయం, ఒక గోశాల పెట్టాడు. ఎవరు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అసలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వీళ్ళందరికన్నా ఒక చెయ్యి ఎక్కువ. ఏంటి? ఆయన అసలు కొత్త టీటీడీ పెట్టాడు. అంటే టీటీడీకి ప్యారలల్గా టీటీడీ అంట. అంటే నువ్వు టీటీడీ అనే పేరు మీద నువ్వు చెక్ ఇచ్చావనుకో, ఇప్పుడు ఆ ఈఓ శ్యామలరావు గారికో, జేఈఓ వెంకయ్య చౌదరికో, ఇప్పుడు కాదు ఇప్పుడున్నారు వీళ్ళు, ఇంతకుముందు ధర్మారెడ్డికి ఇచ్చావనుకో, అది ఏ టీటీడీకి వెళ్ళేది? తుమ్మలకుంట తిరుపతి దేవస్థానానికి వెళ్ళేది. అంటే తుమ్మలకుంట టీ, తిరుపతి టీ దేవస్థానం. నీకేం తెలుసు? టీటీడీ అంటే నువ్వేమనుకుంటావు? తిరుమల తిరుపతి దేవస్థానం అనుకునేది కాస్త అట్లా టీటీడీ చెక్కులు మరి ఇతను కొల్లగొట్టాడని ఈయనపైన ఒక ఆరోపణ, కథనాలు. అంటే ఇది దేవుడి సన్నిధి, దేవుడు చూస్తా ఊరుకోడు. ఏది? వాళ్ళ దేవుడి సొమ్ము దోచేస్తే ఏం జరుగుద్దో మరి ఆ జైలు ఊచలే మన కళ్ళ ముందు ఉన్నాయి. మిథున్ రెడ్డి ఎందుకమ్మా జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది? లిక్కర్ మాఫియాలో మరి మిథున్ రెడ్డి ఏంటి 3 సార్లు ఎంపీ నా కొడుకు అంటాడు పెద్దిరెడ్డి. ఇందులో కక్ష సాధింపు ఏముంటుంది? ఇప్పుడు డిస్టిలరీ యజమానులకి నీ కొడుకు ఏంటి సంబంధం? వాళ్ళకెందుకు ఫోన్లు చేశాడు? ఇప్పుడు స్పష్టంగా వాళ్ళ దగ్గర కాల్ రికార్డులు ఉన్నాయి, టెలికాన్ఫరెన్స్లు ఉన్నాయి, వాట్సాప్ మెసేజ్లు ఉన్నాయి. అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరి అతను చేసిన పాపాలు. లోకేష్ బాబు యువగళం పాదయాత్రలో ఏమనేవాడు? పాపాల పెద్దిరెడ్డి అనేవాడు. ఇతని పేరే పాపాల పెద్దిరెడ్డి అని అతను అన్న మాటలు మరి కనపడుతోంది కదా స్పష్టంగా. అరే ఇందాక మీరు ఇంట్రోలో చెప్పారు, మేడం కూడా చెప్పింది ఏంటది? మంగళంపేట అడవుల్లో 75 ఎకరాలు కబ్జానా? అక్కడ ఒక పెద్ద ఫామ్ హౌస్ కడతావా? అదేంటి ఆ ఫామ్ హౌస్ ఎందుకు కట్టావా అక్కడంటే అది పనేళ్ల కోసం అంటావా? అంటే ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి మీరు అన్నారు, కడపలో 105 ఎకరాలు కబ్జా చేశాడు. అది ఎంక్వైరీకి పెడితే మొన్న 64 ఎకరాలు ఏమో రెవెన్యూ భూమని, అటవీ భూమని తేలింది. అంటే కడపలో సీకేపల్లి మండలంలో అతను 100 ఎకరాలు కబ్జా చేస్తాడు. సజ్జల ఎస్టేట్ అంటారు దాన్ని.
ఇది పెద్దిరెడ్డి ఎస్టేట్ అంటారు, అది చెవిరెడ్డి ఎస్టేట్ అంటారు, ఇది భూమన ఎస్టేట్. వీళ్ళు ఏమైనా జమీందారులా? వీళ్ళ యొక్క ప్రారంభం దేంతో బిగినైంది? భూమన కరుణాకర్ రెడ్డి మీరేదో సూక్తులు హైందవ సంస్కృతి కాదు, అతను ఒక రాడికల్. జైల్లో పరిచయం ఉందండి రాజారెడ్డి గారితో, జైల్లో పరిచయం ద్వారా ఆ తర్వాత ఆయన కాంగ్రెస్లో చేరడం, అంటే స్కూల్ రాజకీయ చరిత్ర. ఏ స్కూల్ అనమాట? వీళ్ళంతా రాజారెడ్డి స్కూల్ అనమాట. వీళ్ళకి ఆది గురువు ఏది? రాజారెడ్డి. ఎక్కడ మైనింగ్ ఉంది, ఎక్కడ ముగ్గురాయి ఉంది, ఎక్కడ గ్రానైట్ ఉంది, ఎక్కడ ఇసుక కొట్టాలి, అంతా ఆయన ఇచ్చినటువంటి డైరెక్షన్ అన్నమాట. వీళ్ళు ఇవాళ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, భూమన కరుణాకర్ రెడ్డి కావచ్చు, రాజారెడ్డి శిష్యులు అంటే అక్కడే అర్థమైపోవటంలా. అతను ఇంకా గగ్గోలు పెడుతున్నాడు. ఏంటి మీరు అన్నారు? భూమన అభినయ రెడ్డి ఏంటి? అతను కింద డిప్యూటీ మేయర్, కొండ మీదేమో ఈయన తండ్రి టీటీడీ బోర్డు చైర్మన్, కొండ కిందేమో కొడుకును పెట్టాడు. అదే టీటీడీ ఉద్యోగుల ఇళ్ల స్థలాలు కూడా కబ్జా చేశారంటే, టీడీఆర్ బాండ్స్ రూపంలో కూడా చాలా కబ్జాలు చేశారు, చాలా అవకతవకలు అది చేశారు. ఇంకొక స్కామ్. ఆ స్కామ్ మీద ఇంతవరకు అసలు మంత్రి నారాయణ ఎందుకు దృష్టి పెట్టలేదో మనకు అర్థం కాదు. టీడీఆర్ బాండ్స్ రూపంలో రాష్ట్రంలో 10,000 కోట్లు కొల్లగొట్టారు. తణుకులో కారుమూరి నాగేశ్వరరావు కావచ్చు, విశాఖపట్నంలో ఎంపీ ఎంవివి సత్యనారాయణ కావచ్చు, లేదు ఇక్కడ తిరుపతిలో ఎవరితను భూమన అభినవ్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, కొన్ని 100 కోట్లు ఏంటి టీడీఆర్ బాండ్ల రూపంలో వీళ్ళు అవినీతికి పాల్పడిన పరిస్థితుల్లో ఇవాళ చేసిన పాపం వెంటబడి తరుముతారు, జైలుకు పోక తప్పదన్నమాట. అయితే ప్రభుత్వం మారాక కూడా చాలా కంప్లైంట్స్ భూ కబ్జాలపైన వచ్చినాయని చంద్రబాబు గారు కూడా స్వయంగా చెప్పారు. అలాగే దీనికి సంబంధించి శిక్షలు కూడా కఠినంగా ఉంటాయి, పైన భూ కబ్జాలు జరిగితాయని చెప్పి కూడా చెప్పారు. ఆ తర్వాత మదనపల్లిలో ఫైల్స్ తగలబడినప్పుడు ఆర్పి సిసోడియా గారికి కూడా చాలా కంప్లైంట్స్ కూడా దీనిపైన వచ్చాయని కూడా మనం విన్నాం. అంటే ఏ రకంగా భూముల కబ్జాలు గత 5 ఏళ్లలో జరిగాయో దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు. అంటే దాదాపు 1,00,000 ఎకరాల భూముల వరకు కబ్జా చేశారు అని చెప్పి కూడా తేలింది అంటున్నారు. మరి అంటే ఇప్పటి వరకు ఇటు పెద్దిరెడ్డి గారి మీద అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద కూడా భూ కబ్జా ఆరోపణలు వచ్చినా కూడా ఇంతవరకు వాళ్ళపైన చర్యలు లేవు. మరి అంటే బాబు గారు చెప్పిన స్థాయిలో చర్యలు అయితే ఉండట్లేదు. మరి ఇప్పుడు ఈ భూముల కరుణాకర్ రెడ్డి గారి విషయంలో కూడా అంతే జరిగే అవకాశం ఉంటుందంటారా? మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ఏమండి, ఇప్పుడే కదా మొత్తం ఒక్కొక్కటి సెట్ చేస్తున్నారు. మద్యం కుంభకోణం చూస్తారా, భూ కుంభకోణాలు చూస్తారా, ఇసుక కుంభకోణాలు చూస్తారా, క్వార్జ్ కుంభకోణాలు చూస్తారా, లేదు మట్టి కుంభకోణాలు చూస్తారా? ఇప్పుడు ఒక దాని మీద కాన్సన్ట్రేట్ చేయడానికి ఒక సిట్కి ఏడాది పైన పట్టింది. ఈ ఏడాదిలో వాళ్ళు ఎంత కొండలు తవ్వితే వాళ్ళు ఇన్ని ఎవిడెన్స్లు తీసుకొచ్చారండి. మీరు చెప్పినట్టు ఇప్పుడు మద్యం కుంభకోణంతో భూ కుంభకోణాన్ని పోల్చలేము మనం. దాని దారి దీంది. కానీ దేనికి అదే పెద్ద విషయం. ఇవాళ భూ కుంభకోణం మీద చంద్రబాబు నాయుడు గారు ఒక మాట ఇచ్చాక ఆ మాట వెనక్కి తీసుకునే ప్రసక్తి ఉండదు ఎప్పుడు కూడా. కాకపోతే కొద్దిగా డిలే కావచ్చు. ఎందుకంటే ఇవాళ మీకు ఇంకొకటండి, అధికారులు కూడా ఎంతమంది కావాలి? ఇప్పుడు పని చేయడానికి ఎంతమంది కావాలో ఈ చేసిన తప్పులు వెతకడానికి కూడా అంతమంది కావాలి కదా మీకు. మరి అధికారులు ఎక్కడి నుంచి వస్తారు? ఆ పని చేస్తారా, ఈ పని చేస్తారా? సో అందుకని డిలే అయ్యే అవకాశాలు ఉంటాయి. కాకపోతే అసలు ఎవరిది ఈ భూమి, ఎవరికి ఇచ్చారు, ఇచ్చాక అది ఏ రకంగా చేతులు మారింది, ఎంతమంది చేతులు మారింది, ఒక చేయి కాదు. ఇప్పుడు మీరు కనుక గమనిస్తే హైదరాబాద్లో ఇప్పటికి కూడా కొంతమంది చెప్తారు, ఒక భూమి 10 మంది ఓనర్స్ ఉంటారు దానికి. ఒకళ్ళు మనకు అమ్మాక అది మంది అనుకోవటానికి ఉండదు, రేపు తెల్లారకి ఇంకెవరో వస్తారు. అలాగా ఈ భూములన్నీ కూడా ఎవరికి అమ్మారు, ఎవరి దగ్గర నుంచి దోచుకున్నారు, ఇవి మీరు చెప్పినట్టు ఆక్రమించాక మళ్ళీ ఎవరి చేతికి వెళ్ళాయి. ఈ భూమన కరుణాకర్ రెడ్డి కావచ్చు, పెద్దిరెడ్డి కావచ్చు, రామకృష్ణారెడ్డి కావచ్చు, వీళ్ళు ఎవరి దగ్గర నుంచి ఇవన్నీ లాక్కున్నారు, ఎలా లాక్కున్నారు, ఏ పద్ధతిలో తీసుకున్నారు, అసలు రెవెన్యూ భూములు తీసుకోవటం ఏంటి రామకృష్ణారెడ్డి గారు, అటవీ భూములు తీసుకోవటం ఏంటి పెద్దిరెడ్డి గారు, అంటే మనం ఊహించని విషయాలు ఇవన్నీ కూడా. ఇందాక సార్ చెప్పినట్టుగా వాళ్ళందరూ ఏమన్నా ఇదేమంటారు జమీందార్లా? కాదు కదా. జమీందార్ అంటే ఏంటి? వాళ్ళు జమీన్ పొందున్న వాళ్ళు ఆల్రెడీ, అంటే కొన్ని 100 ఎకరాలు వాళ్ళ పేరున ఉంటాయి. కానీ వీళ్ళు అలా కాదు కదా. నిన్నటి వరకు మామూలుగా ఉన్న వ్యక్తులు ఈరోజు సడన్గా ప్యాలెస్లు కట్టుకుని, పెద్ద పెద్ద విల్లాలు కట్టుకుని,
వాళ్ళు అది కూడా ఆక్రమించిన భూముల్లో. ఇంకొక పెద్ద విషయం ఏంటంటే, ఇందాక నేను చెప్పినట్టు సార్ చెప్పినట్టు, వీళ్ళు ఆక్రమించుకున్నాక ఫస్ట్ చేసే పని ఏంటంటే సెంటిమెంట్ మీద దెబ్బ కొడతారు. ఏ రకంగా? ఫస్ట్ గుడి కట్టేస్తారు. గుడి కట్టాక ఒక గోశాల పెట్టేస్తారు. గోశాల అనేది ఇప్పుడు చాలా పెద్ద సెంటిమెంట్ అయిపోయింది కదా. ఒకప్పుడు ఇన్ని గోశాలలు తెలియదు మనకి, ఎందుకంటే ప్రతి వాళ్ళ ఇంట్లోనూ పాడి ఉండేది. ఇప్పుడు మనకి పాడి ఎక్కడుంది? మనకి పాల ప్యాకెట్లో ఉన్నాయి. ఇవాళ పాడి లేదు కాబట్టి ఈ పాడంతా ఎక్కడికి వెళ్తుంది? ఇగో ఇట్లా వెళ్తుంది. సో వాళ్ళు గోశాలలు కట్టిస్తారు. ఆ తర్వాత ఇందాక సార్ చెప్పినట్టు వాళ్ళ వైసీపీ కార్యాలయం కట్టిస్తారు. మీరు వైసీపీ కార్యాలయం కట్టాక ఎవరికైనా లోపలికి వెళ్ళి ప్రశ్నించే దమ్ము ఉంటుందా? ఎప్పుడు 2019 నుంచి 24 మధ్యలో. ఇప్పుడు ఏడాది కాలం అయింది. ఈ ఏడాది కాలంలో ఇప్పుడు దృష్టి పెడుతున్నారు. ఇప్పుడు మీరే అన్నారు కదా రెవెన్యూ శాఖ దృష్టి పెట్టిందని. పెట్టాక ఎక్కడో ఒక చోట నుంచి అట్నుంచి నరుక్కు రావాలా, ఇటు నుంచి నరుక్కు రావాలా అని ఆలోచిస్తారు కదా. ఇప్పుడు అట్నుంచి నరుక్కు వస్తున్నారు. అంటే తిరుపతి నుంచి నరుక్కుంటూ మొదలుపెట్టారు. ఈ నరకటం మొదలుపెట్టాక అది ఎంత దూరం అయినా వెళ్ళొచ్చు. కాబట్టి కనీసం 1,00,000 ఎకరాల భూమి కబ్జా అయితే వీళ్ళ హయాంలో ఈ 5 ఏళ్లలో, పోనీ రానున్న 4 ఏళ్లలో ఒక 50,000 ఎకరాలు వీళ్ళు వెనక్కి తీసుకురాగలిగినా కూడా గొప్ప విషయం. ఎందుకంటే అది ప్రభుత్వానికి సంబంధించింది అయి ఉంటుంది. ఇప్పుడు ఈరోజు మఠాలకు సంబంధించింది అయితే మఠాలకు ఇస్తారా? ఎవరైనా వాళ్ళ ఆనువంశికంగా వచ్చేవాళ్ళు ఉంటే, లేకపోతే అది ప్రభుత్వం కిందకు వస్తుంది. కాబట్టి ఇవాళ ఇవన్నీ చేసి మీ ఇందాక సార్ చెప్పినట్టుగా నెక్స్ట్ ఎవరి అరెస్టు, భూమన్ అరెస్టా లేకపోతే అభినయ్ అరెస్టా అనేది మనం ఎదురు చూడాలి. అయితే సార్, మనం జగన్మోహన్ రెడ్డి గారు కూడా దాచేపల్లి దగ్గర ఒక కంపెనీ కోసం అటవీ భూమిని కబ్జా చేశారు అని చెప్పి దానిపైన పవన్ కళ్యాణ్ గారు స్వయంగా వెళ్ళి పర్యవేక్షించడం కూడా మనం చూసాం. అంటే మరి స్వయంగా అప్పట్లో ముఖ్యమంత్రి గారే ఈ విధంగా చేస్తే మరి ఆయన పార్టీ నాయకులు చేయడంలో పెద్ద వింత ఏమీ లేదు కదా సార్. అండ్ ముఖ్యంగా అప్పట్లో సిఎస్ గారు కూడా భూ కబ్జా ఆరోపణలు ఎదుర్కొన్నారు. సో ఇలాంటివి అయితే మరి ఇందాక మేడంతో నేను అన్నట్టు 1,00,000 ఎకరాల వరకు భూమి 5 ఏళ్లలో కబ్జాకు గురైంది అని చెప్పి లెక్కలు కూడా వచ్చినాయి. సో దానికి తగినటువంటి యాక్షన్స్ కూడా ఇప్పుడు ప్రభుత్వం చొరవ చూపించట్లేదంటారా? అంటే అది స్పీడ్గా యాక్షన్స్ కూడా తీసుకోవట్లేదంటారా? రెవెన్యూ రికవరీ చట్టం అన్నారు, అది అలానే పోయింది. సో మీరేం చెప్తారండి? అంటే 1,00,000 ఎకరాలు జిల్లాకి 13 ఉమ్మడి జిల్లాల్లో 13 లక్షల ఎకరాలు కబ్జా. 13 లక్షల ఎకరాల్లో 5.65 లక్షల ఎకరాలు అసైన్డ్ భూములే. ఏది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వాళ్ళ అసైన్డ్ భూములే 5.25 లక్షల ఎకరాలు. అంటే జిల్లాకు 1,00,000 ఎకరాలు వీళ్ళు కబ్జా చేశారనమాట. అంటే భూ బకాసురులు వీళ్ళు. ఎవరైతే భూ కబ్జా చేస్తారో వాళ్ళకే వైసీపీ ప్రాథమిక సభ్యత్వం ఇచ్చేది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నువ్వు ప్రాథమిక సభ్యత్వం కావాలంటే కనీసం మరి 10 ఎకరాలను కబ్జా చేసి ఉంటేనే. అంటే మీరు కబ్జా చేసిన భూ పరిమాణాన్ని బట్టి మీకు పోస్టు. సర్పంచ్ కావాలంటే ఈ స్థాయిలో నువ్వు భూ కబ్జా చేయాలి, మండల అధ్యక్షుడు కావాలంటే ఈ స్థాయిలో చేయాలన్నమాట, లేకపోతే మరి ఎమ్మెల్యే కావాలంటే ఈ స్థాయిలో చేయాలి. ఇలా ఉంటుందన్నమాట. మీరు అన్నారు జగన్మోహన్ రెడ్డి సరస్వతి భవన్ భూముల గురించి. అసలు ఆయనేగా ల్యాండ్ మాఫియా డాన్. భూ బకాసురుల సంఘానికి ఆయన అధ్యక్షుడు కదా. ఆయన కాదు అసలు, వాళ్ళ నాన్న రాజశేఖర్ రెడ్డి, వాళ్ళ తాత రాజారెడ్డి, మొత్తం ఫ్యామిలీ ఉప్మా తిన్నట్టు భూములు తింటారు. ఏదో సినిమాలో ఫ్యామిలీ ఉప్మా తింటుందని అంటాడు వాడు మహేష్ బాబు. అట్లా ఇది ఒక పోకిరీ సినిమాయే. వీళ్ళంతా పోకిరీలే. ఏది ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి అసెంబ్లీలో ఏమని చెప్పాడు? మా నాన్న నాకు తెలియకుండా అసైన్డ్ ల్యాండ్ కొన్నాడు అని చెప్పాడు. రాజారెడ్డి ఇప్పుడు వాళ్ళది ఇడుపులపాయ ఎస్టేట్ ఉంటుంది. అదే ఇందాక సజ్జల ఎస్టేటు, పెద్దిరెడ్డి ఎస్టేటు, లేకపోతే చెవిరెడ్డి ఎస్టేటు, బొమ్మన ఎస్టేట్ల గురించి మాట్లాడుకున్నామంటే మీరు వైఎస్ ఎస్టేట్ గురించి ఎందుకు చెప్పరు కథ అంటావు. ఇప్పుడు ఆ కథ ఇదే. ఏది ఇడుపులపాయ ఎస్టేటు అదేంటి, ఒక 1000 ఎకరాల పైన ఉంటుంది. దాంట్లో 610 ఎకరాలు అసైన్డ్ ల్యాండ్. ఆయన రాజశేఖర రెడ్డి అది తెలుగుదేశం పార్టీ అప్పట్లో ఏం చేశారు, ఒక హెలికాప్టర్లో వెళ్ళి అదంతా ఫోటోలు తీశారు. అప్పటికి ఇంకా ఇది రాలా, ఈ శాటిలైటు, ఈ ఛానల్స్ ఇవి లేవు అనమాట. వెళ్ళి ఫోటోలు తీస్తే ఆ హెలికాప్టర్ ఇచ్చిన ఆయన ఎవరు? ఆయన ఒక ఎంపీ అనమాట.
మొత్తానికి వెళ్ళి ఈనాడులోనో దేంట్లోనో పడ్డప్పుడు రాజశేఖర రెడ్డి గగ్గోలు పెట్టాడు. ఏమని 610 ఎకరాలు అందులో అసైన్డ్ ల్యాండ్ ఉన్నమాట నిజమే, దాన్ని నేను మళ్ళీ ప్రభుత్వానికి స్వాధీనం చేస్తున్నాను అన్నాడు. అబ్బో అసలు చప్పట్లే. మరుసటి రోజు 610 ఎకరాలు కాదు 310 ఎకరాలే అసైన్డ్ ల్యాండ్, ఆ 310 ఎకరాలు హ్యాండ్ ఓవర్ చేస్తున్నా అన్నాడు. అబ్బో కొంచెం చప్పట్లు తగ్గినాయి కానీ పరాల మోగాయి. అసలు ఇంతవరకు 1 ఎకరం హ్యాండ్ ఓవర్ చేయాలి. ఇది చెప్పి ఎన్నాళ్ళయింది, ఆయన చచ్చిపోయి ఎన్నేళ్ళు అయింది, 15 ఏళ్ళు అయింది. ఇంతవరకు అందులో 1 ఎకరం అన్న ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేశారా? ఇదంతా అసెంబ్లీ రికార్డ్స్లో ఉంటుంది. నువ్వు వెళ్ళి చూస్తే ఆ రోజు రాజశేఖర రెడ్డి ప్రసంగం అని చూస్తే వస్తాయి ఇవన్నీ కూడా. అంటే అందులో చెరువులు కలిపేసుకున్నారు, అందుట్లో మొత్తం దేవాదాయ భూములు ఉంటాయి, రెవెన్యూ భూములు ఉంటాయి, అసైన్డ్ భూములే చెప్పే కదా ఇన్ని ఎకరాలని. అదే కథ ఇడుపులపాయ ఎస్టేట్ కథ, వాళ్ళ నాన్న కథ, వాళ్ళ తాత కథ. ఇప్పుడు కొడుకు కథ చెప్పమంటావు. ఇప్పుడు ఇదే ఏది సరస్వతి పవర్, అందులో మరి ఎంత బయటపడ్డాయి మొన్న 23 ఎకరాల అటవీ భూమిని నిర్ధారించాడు అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం ఆదేశాలతో వెళ్ళి చేశారు. అందులో కూడా చెరువులు కబ్జా చేశారు, అందులో కూడా గుడులు కబ్జా చేశారు. ఈ కబ్జాలు ఏంటంటే ఇవాళ భూమితో పెట్టుకుంటే ఆ భూమి వాళ్ళని మింగేస్తుంది. మనం ఏంటంటే బలహీన వర్గాలు వాళ్ళ యొక్క భూములు కనుక ఆక్రమిస్తే దాని ఫలితం కూడా మనం అనుభవిస్తాం. వీళ్ళు కబ్జా చేయడమే కాకుండా పక్కన వాళ్ళకి పంచడం కూడా. విశాఖలో శారదా పీఠాధిపతికి పంచారని, అలాగే మళ్ళీ శారదా పీఠానికి తిరుపతిలో కూడా ఇచ్చారని కూడా. అంటే ఆయన పీఠాధిపతి అంటే అబ్రివేషన్ భూ కబ్జాధిపతి అనుకున్నాడు. ఇప్పుడు పీఠాధిపతి అంటే ఆయన దృష్టిలో ఓహో పీఠం అంటే భూమి, ఆ భూమిని నేను కబ్జా చేయాలనుకున్న పరిస్థితి అన్నమాట. ఎక్కడున్నాడు ఇప్పుడు ఆయన? ఉన్నాడా? ఆయన ఇప్పుడు అక్కడెక్కడ శారదా పీఠం, దాన్ని కూడా మళ్ళీ ఎంక్వైరీ, మళ్ళీ నోటీసులు, మళ్ళీ అక్కడ కూడా అన్ని కొలతలు అన్నీ జరుగుతున్నాయి. తిరుపతిలో కూడా ఆయన ఏదో భూ కబ్జాలకు పాల్పడటమే కాదు, అక్కడ బిల్డింగులు కూడా కట్టి పారేశాడు. అవన్నీ కూడా కూలగొట్టమన్నారు. అంటే ఇప్పుడు వీళ్ళంతా కూడా బకాసుర 1, బకాసుర 2, బకాసుర 3 ఇట్లా భూ బకాసురులు నీకు ఎంతమంది తేలుతారు? ఇప్పుడు 10 తలల రావణాసుడితో పోల్చేవాళ్ళు జగన్మోహన్ రెడ్డిని. తెలుగుదేశం జనసేన మన ఎన్నికల ప్రచారంలో కూడా తగలబెట్టేవాళ్ళు. ఏంటి ఆ దిష్టి బొమ్మలు 10 తలలు జగన్మోహన్ రెడ్డి బొమ్మలు వేసి, అందుట్లో ఒక 4 తలలు కడపలై. ఏంటి జగన్మోహన్ రెడ్డి ఒక తల, ఆయన భార్య భారతీ మేడంది ఒక తల, అవినాష్ రెడ్డిది ఒక తల, లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డిది ఒక తల అన్నమాట. చిత్తూరు జిల్లా ఒక 4 తలకాయలు వేసుకో. ఏంటి ఇవి ఇప్పుడు చెప్పుకున్నాయి? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, లేకపోతే భూమన కరుణాకర్ రెడ్డి, మిథున్ రెడ్డి, ఇదంతా కూడా చిత్తూరు జిల్లా అకౌంట్లు వేసుకుని నీకు ఎన్ని తలకాయలు మిగిలినాయి? 2. ఆ 2 ఒకటి విజయసాయి రెడ్డి, ఒకటి వైవి సుబ్బారెడ్డి. అంటే ఒకటి ప్రకాశం జిల్లా తలకాయ, ఒకటి నెల్లూరు జిల్లా పోయి విశాఖపట్నంలో పెట్టిన తలకాయ అన్నమాట. మొత్తం దోచిపారేశారు. 13 లక్షల ఎకరాలు కబ్జా చేశారంటే ఇవాళ అసలు భూ బాధితులే కదా ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకుంది. ఇప్పటి వరకు అందినటువంటి ఫిర్యాదుల్లో భూములపై వచ్చిన ఫిర్యాదులే 10 లక్షలు అంట. అంటే తెలుగుదేశం కార్యాలయంలో, అటు జనసేన కార్యాలయంలో, బీజేపీ కార్యాలయంలో సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు ఎవరు వెళ్ళినా ఎమ్మెల్యేలకి భూ బాధితుల వినతి పత్రాలు అన్నమాట. ఇప్పుడు దానన్నింటినీ విచారించడమే కాదు, ఇవాళ ఎవరి భూమి అయితే కబ్జా గురైందో ఆ కబ్జా చేసినాన్ని శిక్షించాలి. మళ్ళా ఆ భూమిని మీరు అన్నారు ఏంటది, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తెచ్చాడు జగన్మోహన్ రెడ్డి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఇప్పుడు దాన్ని రద్దు చేశారు. భూ కబ్జా నిరోధక చట్టం తెచ్చారు. ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసి బాధితులందరికీ న్యాయం చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉందన్నమాట.